సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. దిస్ ఇస్ యువర్ హాబీ ఆఫ్ 15. ఈరోజు ఇంకొక వీడియో ఏంటంటే ఇంకొక బైక్ రైడ్కి అయితే పోతున్నాం. ఈరోజు అయితే జీటీ ఇంకా వేరే వేరే బైక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు అడిగి అయితే కంటిన్యూ చేస్తాయి. ఇక్కడ ఏం సోది చెప్పాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేము ఎడికెడికి పోతాం అన్నీ కవర్ చేస్తాం వీడియోని. అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి క్రేజీ ఉంటుంది ఈ వీడియో మాత్రం. మనతో పాటు జీటీ ఇంకా ట్రాంప్ వేరే వేరే బైక్స్ అయితే వచ్చి జాయిన్ అయితే మన దాంట్లో చూసాం ఎవరెవరు వస్తారో. ఓకేనా, లెట్స్ గో గైస్. ఇగో బండి అయితే వచ్చేసింది. దాదా ఇగో గైస్, శాండీ అయితే వచ్చేసిండు. అడు టర్న్ చేయి ఫస్ట్. ఇట్లా వెళ్ళు, రోడ్డు గలీజ్ ఉంది. గాయస్ ఒకసారి శాండీ ఇది చూడు. శాండీ దొంగల సూర్యుడు పట్టుకోయేటోళ్ళు అట్లా ఉన్నాడు. గాయస్ ఇగో ఇంకొక ట్రాంప్ అయితే ఇది మనతో అయితే జాయిన్ అవుతుంది వీడియోలో. ఇగో జీటీ ఇంకా రెండు. అది హిమాలయం లెక్క లేదా? మనతో ట్రాంప్ ఇంకా బుల్లెట్ జీటీ ఉంది. హాయ్ బ్రో. గైస్ ఇగో జీటీలో అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. ఫీజు పెడతాడో తెలుస్తుంది. ఇంకా చాలుగా, ఇంకా కొట్టేసావా? ఇంకో 50 కొట్టిద్దాం. ఏ వద్దాం, ఉందా ఆల్రెడీ ఉన్నా కూడా కొట్టేసా అంటున్నా. ఏం చెప్తాను చెప్పి నాకు అన్నీ. గైస్ మెడికల్ షాప్ అయితే అస్సలు ఓపెన్ చేస్తలేరు. గైస్ నైట్ అంతా మెడికల్ షాప్ ఓపెన్ చేయాలి కానీ వీళ్ళని బంద్ చేసి పండుకోరు. పండుకున్న వాళ్ళు పని లేపుతున్నారు. గాయస్ వాళ్ళు అయితే మనకన్నా స్పీడ్ వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళి క్యాచ్ చేసాం వాళ్ళని. కానీ రోడ్ అయితే అస్సలు బాలే, మొత్తం గుంతలు గుంతలు ఎగురుతుంది ఇట్లా బండి పైకి కిందికి. పొద్దున చలి మాత్రం ఘోరంగా ఉంది. ఒక జీటీ అంటే ఇది రెడ్ కలర్ది. ఆహా, వీళ్ళు వెళ్ళిపోయారు కదా. చెట్టు పోయారో తెలుస్తలేదు. 4 బండ్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. మేమేమో సైడ్కి అయినాం. మీరు దాని మీదకి వెళ్ళిపోయారు అనుకున్నాం. పట్టుకో ఇట్లా రెండు. ఈక్వల్ దాదా అది సరే మారిపోతే. ఇవి కనిపిస్తలేవు గాయస్ అస్సలు. రెడ్ లైట్ పెడితే మంచిగా ఉండవు.
మళ్ళీ ఏంది గాయస్ అసలు నేను బ్యాక్ బ్రేకే కొడతాను మొత్తం ఫ్రంట్ బ్రేక్ మీద ఇదంతా ఎందుకట్లా అంటే నార్మల్ బ్రేక్ ప్యాడ్స్ ఎట్లున్నాయి కండిషన్ అని మస్తు డిస్టెన్స్ ఉంచిపించిన ఓడించిన మస్తు డిస్టెన్స్ గాయస్ ఇగో ఓలా బైక్ కూడా వచ్చింది మనతో పాటు ఇగో రైడ్కి అలా అయితే వెళ్ళిపోతే రావుతుంది నడు శాండిది బ్రో వెళ్ళిపోండి ఆఫ్ రోడింగ్ ఉంటుంది ఇక్కడ క్రేజీ రోడ్ గాయ్స్ రియాక్షన్ చేస్తా అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసినాం కోయిడా అయితే రూట్ తెలియదు అయినా రూట్ తెలుసుకొని మ్యాప్స్ పెట్టుకొని అయితే వచ్చేసినాం మీకు అయిపోయింది ఇప్పుడైతే మీకు క్రేజీ స్పాట్ చూపిస్తా ఒకటి ఇక్కడికైతే వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది మీరు ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి గాయస్ అది మనమే పెద్ద ఉన్నాం అరటి పండు తేలే గాయస్ రోడ్ మొత్తం ఈ ఒక్క వ్యూ కోసం ఇంతమంది వచ్చారు గాయస్ గాయస్ ఇగో సన్సెట్ చూసుకోరు కరెక్ట్ ఏడుంది ఎదురుగా వస్తుంది సన్ ఒక్కసారి వ్యూ చూసుకోరు నైస్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కోయిడా వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము అక్కడ వాటర్ ఫాల్స్ అయితే క్రేజీ ఉంటాయి కానీ రియాక్షన్స్ మాత్రం మెంటల్ ఇచ్చారు గాయస్ ఇక్కడ అయితే
రేస్ కొట్టుకుంటూ వస్తుంటే వేరే లెవెల్ చూసారు అందరూ. నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో. ఖచ్చితంగా అయితే అందరూ వీటికి వచ్చి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అవో ఫైర్ వస్తుంది గాయ్స్. ఏ బండ్లకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు? బుల్లెట్లో ఫైర్ కొట్టుకుంటూ పోతున్నారు గాయ్స్. వెళ్ళిపో వెళ్ళిపో. గాయ్స్ ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇగో ఈ రూట్ స్ట్రైట్ వెళ్తే వస్తుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొంచెం నడవాలి, కొంచెం జంగల్ ఉంది. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం మీకు చూడరు ఎట్లుంది. వాడు ఉందని ఓ నేను చెప్తా. వాటర్ సప్పుడు ఏడైనా పడుతుంది నీకు. వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే ఈడు వరకు వస్తుంది. క్రేజీ అంటే క్రేజీ, కానీ మంచి వాటర్ అయితే అసలే కాదంట. మంచి వాటర్ కావా అసలు మంచిగా కావంట. ఇక వచ్చేసాం. సౌండ్ ఈడికి వస్తుంది, ఒకసారి వినండి మీరు, సైలెంట్ ఉంటారని. వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. ఖాళీ క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా. ఫ్రెష్ వాటర్ అయితే అసలే కావు. మినరల్ వాటర్ బాయ్ అది. తాగండి బిస్లెరీ. ఒక బుల్లెట్, ఒక జీటీ, ఇంకొకటి జీటీ తెలిసిన వాళ్ళది. ఇదైతే మనది. ఇంకా ఒక ట్రయాంప్. మొత్తం 4 బైక్స్. ఒక ఓలా కూడా వచ్చింది, కానీ ఓలాలో ఛార్జింగ్ అయిపోయిందని వెళ్ళిపోయింది అది. వాళ్ళు క్రేజీ లుక్ చూసుకొని. గాయస్ ఇగో బుల్లెట్లో పెట్రోల్ అయిపోతే మళ్ళీ ఓ 5-6 కిలోమీటర్స్ బ్యాక్ పోయి తీసుకొని వచ్చినాం పెట్రోల్. గాయస్ సక్సెస్ఫుల్లీ 120 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసినాం ఈ రైడ్లో. చాలా క్రేజీ అంటుంది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఇగో రామ్కి బండి. గాయస్ సక్సెస్ఫుల్లీ అయితే రైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే ఇంకా వేరే బైక్స్తో అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్ టు వాచింగ్ ఫుల్ వీడియో. బై బాయ్.